నమస్తే. బీఆర్కే బిజినెస్ బస్ ప్రోగ్రామ్కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈరోజు మార్కెట్ విశేషాలు, ఆర్థిక ప్రపంచంలో కీలక పరిణామాలు, మీ పెట్టుబడులపై అవి చూపే ప్రభావం లాంటి అంశాలపై సమగ్ర విశ్లేషణతో ఈరోజు మీ ముందుకొచ్చాం. ఇక ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ప్రముఖ సిఎఫ్పి అంటే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. అనిల్ కుమార్ గారు, గత వారం ఎలా ఉన్నాయి అసలు మార్కెట్కి సంబంధించి? సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, వాటి ప్రభావం ఎలా ఉంది? గత వారం వచ్చేసి మనం చూసుకుంటే ఏంటంటే కొంచెం మార్కెట్లో వచ్చేసి మిక్స్డ్ పర్ఫార్మెన్స్. కాకపోతే ఆన్ ద హోల్ మన రెండు మేజర్ ఇండెక్స్లు ఏవైతే ఉన్నాయో నిఫ్టీ కానివ్వండి అండ్ సెన్సెక్స్ కూడా పాజిటివ్లో ఎండ్ అయ్యాయి వారంలో. ఈవెన్ భయాలు కూడా ఉండేది, యుద్ధ వాతావరణము, ట్రేడ్ భయాలు కానీ, అట్లాగే ఎకనామిక్ కొంచెం అన్సర్టెనిసిటీస్ కూడా ఉండే. బట్ కాకపోతే ఏంటంటే అమెరికన్ ఫెడ్ రిజర్వ్ ఏదైతే ఉందో అది కొంచెం కాషియస్, అంటే వాళ్ళు రేట్ అనేది కొత్తగా పెంచలేదు. దానివల్ల మార్కెట్స్ ఏంటంటే కొంచెం స్థిరత్వాలు వచ్చాయి, కొంచెం అనుకున్న దానికన్నా బెటర్గానే పర్ఫామ్ చేశాయి. వీక్ మొదట్లోనే కొంచెం భయంగా ఉండింది, బట్ ఆ తర్వాత పాజిటివ్గా వచ్చింది. మధ్యలో ఒక 2 days 3 days నెగిటివ్గా ఉన్నా మళ్ళీ ఫ్రైడే కూడా పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. లార్జ్ క్యాప్స్ రెండు కూడా, నిఫ్టీ కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే స్మాల్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో మాత్రం కొంచెం మనకి ఒక 1.5% వచ్చేసి వీక్లో మొత్తానికి 5 daysకి తీసుకుంటే డౌన్ ఉండింది అనమాట. సో ఆన్ ద హోల్ చూసుకుంటే ఏంటంటే కొంచెం మిక్స్డ్ సిగ్నల్గా ఉండింది. ఇది ఎక్సెప్ట్ 1-2 కన్జ్యూమర్ ఏదైతే ఇండెక్స్ ఉందో నిఫ్టీ కన్జ్యూమర్ ఇండెక్స్ మాత్రం ఒక 2% అన్నిటికన్నా చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో దానితో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి అండ్ నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఒకటి, నిఫ్టీ ఆటో కానీ నిఫ్టీ ఐటీ కూడా లాస్ట్ వారం బాగా పర్ఫామ్ చేశాయి. ఇంపార్టెంట్ ఏంటంటే ఐటీ ఒక 3-4 నెలల నుంచి డౌన్గా ఉండింది, బట్ ఈ వారం మాత్రం ఐటీ ఇండెక్స్ మాత్రం బాగా 1.36% గ్రో అయింది. అండ్ మల్టిపుల్ చాలా లార్జ్ క్యాప్స్ కానీ మిడ్ క్యాప్స్ కానీ స్మాల్ క్యాప్స్ ఇన్ ఐటీ సెక్టర్లో మంచిగా పర్ఫామ్ చేశాయి ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ అనమాట. సో దీంతో పాటు మనం చూసుకుంటే ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్లో కూడా చాలా మిక్స్డ్ సిగ్నల్స్ ఉండే అన్నమాట. మనకి మేజర్ యూఎస్ స్టాక్స్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో ఎస్ఎన్పి కానీ, అలాగే డౌ జోన్స్ కూడా, నాస్డాక్ ఇవి కూడా కొంచెం డిక్లైన్, మూడు కూడా నెగిటివ్లో ఉన్నాయి ఈ వారం మొత్తంలో. ఒక 0.69%, ఎస్ఎన్పి 1.62%, డౌ జోన్స్, అలాగే మన నాస్డాక్ వచ్చేసి 0.62% డౌన్ ఉండింది. ఎందుకంటే యూఎస్లో ఎకనామిక్ స్లో డౌన్ ఉండింది, ఆల్సో పొలిటికల్ అన్సర్టెనిటీ అండ్ ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఈ అన్నీ కూడా అక్కడ మార్కెట్స్ పైన, యూఎస్ మార్కెట్స్ పైన ప్రభావం చూపించాయి. అండ్ యూఎస్ మార్కెట్స్ యూజువల్గా ఏమవుతుందంటే వాటి ప్రభావం అనేది అంతర్జాతీయ మార్కెట్ల పైన కూడా ఉంటుంది. సో ఇది మోస్ట్లీ మేజర్గా జరిగింది. అండ్ ఇంకొక మేజర్ లాస్ట్ వారం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చమురు ధర చాలా పెరిగిందనమాట. బ్యారెల్ ధర లాస్ట్ వీక్ $77-78 టచ్ అయింది. ఒక 1 month గ్యాప్లో ఒక $14-15 పర్ బ్యారెల్ పెరిగిందనమాట. ఇది జాతీయ మార్కెట్లు అన్నింటికి కూడా ఇబ్బంది, ఎస్పెషల్లీ మన మార్కెట్స్కి, ఇండియన్ మార్కెట్కి చాలా ఇబ్బందికరమైన విషయం అనమాట అండి. ఓకే. అమెరికా శనివారం రాత్రి ఇరాన్పై బాంబర్స్తో దాడి చేసింది. అంటే దీనివల్ల మార్కెట్లపై ఎలాంటి ప్రభావం ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఇదే పెద్ద ఇష్యూ కాబోతుంది ఈ వారం. ఈ అమెరికా కూడా ఇన్ని రోజులు ఏంటంటే మొన్న ఒక 2 weeks నుంచి మనం చూస్తున్నాము ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో జరుగుతున్నది యుద్ధంలో. అమెరికా రాకపోవడం అనేది, ఇన్వాల్వ్ అవ్వకపోవడం అనేది అందరూ ఆశిస్తున్న విషయం, అంటే రావద్దు అని. ఈవెన్ ట్రంప్ కూడా యాక్చువల్లీ మనం చూసుకుంటే గురువారం సాయంత్రం ఏం చెప్పాడు, మేము ఒక 2 వారాల వరకు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ చేయమని చెప్పి, కొంచెం డైవర్షనరీ టాక్టిక్ అనుకోండి. అందరికీ చెప్పాడు ఏంటంటే మేము రావట్లేదు, మేము డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదు, ఇది ఓన్లీ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్యలో యుద్ధం మాత్రమే అని చెప్పాడు. బట్ కాకపోతే ఏంటి, మనం తీరా చూస్తే ఏమైంది, శుక్రవారం సాయంత్రం డైరెక్ట్గా వాళ్ళు అమెరికన్ బాంబర్స్, B-2 బాంబర్స్తో ఏవైతే ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద జరగడం వల్ల ఇప్పుడు ఇంకా యుద్ధం భయం అనేది, ఇన్ని రోజులు భయపడుతున్న ఇన్వాల్వ్మెంట్ ఇది జరగడం వల్ల ఎస్పెషల్లీ చమురు ప్రైజెస్ చాలా పెరగచ్చు. అండ్ ఆల్సో ఇది ఎక్స్టెండ్ అవ్వచ్చు, యుద్ధం అనేది అంత షార్ట్గా ఉండకపోవచ్చు. ఇరాన్ లొంగిపోతే తప్ప, తొందరగా యుద్ధం ఆగకపోతే తప్ప దీని ఎఫెక్ట్ అనేది గ్లోబల్ మార్కెట్స్ పైన తప్పకుండా ఉంటుంది. ఎస్పెషల్లీ కన్సిడరింగ్ ఏంటంటే ఇరాన్ వచ్చేసి చాలా మేజర్
చమురు సప్లయర్. అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ హోర్ముజ్ సంధి ఏదైతే ఉందో, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్, అక్కడి నుంచి ప్రపంచంలో 20% చమురు అనేది సప్లై అవుతుంది. అండ్ ఆల్సో 25% న్యాచురల్ గ్యాస్ కూడా ఆ ఏరియా నుంచి సప్లై అవుతుంది. ఇప్పుడు నిన్న సాయంత్రం ఎస్పెషల్లీ ఇరాన్ పార్లమెంట్లో వాళ్ళు ఏంటంటే పాస్ చేసిన రెజల్యూషన్ ఏంటంటే, మనము ఈ హోర్ముజ్ సంధిని బ్లాక్ చేద్దాము, బ్లాక్ చేసి ఈ వాణిజ్యం అనేది ఇక్కడ కమర్షియల్ ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో వాటిని ఆపేద్దాము అని నిన్న డిసైడ్ చేశారు. అది ఎంతవరకు జరుగుతుందో దాన్ని బట్టి ప్రపంచ మార్కెట్లు అనేది ఈ వారం రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చైనాకి తీసుకుంటే 15% చమురు చైనా యొక్క అవసరాలు అనేది ఇరాన్ తీరుస్తుంది. అండ్ ఇరాన్ కూడా 90% ఆఫ్ వాళ్ళ ప్రొడక్షన్ని చైనాకి ఎగుమతి చేస్తుంది. సో ఇప్పుడు భయం ఏంటంటే చైనా ఇండైరెక్ట్లీ కానీ ఇన్వాల్వ్ అవుతుందా, ఆర్ ఎటువంటి బెదిరిస్తుందా అనేది వాళ్ళ రెస్పాన్స్ కోసం ఇవాళ వెయిట్ చేస్తున్నాము. సో ప్రాబబ్లీ మార్కెట్స్ కూడా ఈ భయాలన్నింటినీ ఫ్యాక్టర్ చేసుకొని ఇవాళ మార్కెట్స్ నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనం చూసుకుంటే కూడా ఆల్రెడీ ఇవాళ ఓపెన్ అయిన మార్కెట్స్ తీసుకుంటే ఇది హ్యాంగ్సెంగ్ కానీ, నిక్కీ కానీ జపాన్లో, చైనీస్ మన కొరియాలో కాస్పీ కానీ, అండ్ ASX 200 ఆస్ట్రేలియాలో కూడా అన్నీ కూడా నెగిటివ్గా మొదలయ్యాయి. అన్నీ కూడా 0.5 నుంచి 0.7% డౌన్ అయ్యాయి. సో ఇది ఏం ఇండికేషన్ ఇస్తోందంటే మోస్ట్లీ మన మార్కెట్ కూడా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ యుద్ధ భయాల వల్ల ఈ చమురు ప్రైజెస్ పెరగడం అనేది ఒకటి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం ఒకటి, అండ్ ఇందులో వేరే కంట్రీస్ ఎస్పెషల్లీ చైనా ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి. ఎందుకంటే 15% అనేది వాళ్ళ సప్లైని ఆపే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యుద్ధం ఇంకా పెరిగితే ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ యొక్క ఈ ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఎక్కడైనా దెబ్బతింటే మాత్రం ఇది చిన్న యుద్ధంలాగా కాకుండా కొన్ని రోజులే కాకుండా లాంగ్ టర్మ్ వరల్డ్ మార్కెట్స్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. సో అందుకే ఈ వారం అనేది చాలా క్రూషల్. అండ్ ఇదే న్యూస్ బట్టే మన మార్కెట్స్ అనేది డిటర్మైన్ అవ్వచ్చు, డైరెక్షన్ అనేది డిటర్మైన్ అవ్వచ్చు, ముందుకు వెళ్ళడమా వెనకాల వెళ్ళడమా అనేది. ఈ యుద్ధం ఇరాన్ మళ్ళీ అమెరికా అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ వాళ్ళ డిటర్మైన్ అవుతుందన్నమాట అండి. అయితే ఇవాళ మార్కెట్ రియాక్షన్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, చమురు ధరలు అంటే వీటిపై అంశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నమాట అయితే మొత్తంగా చూసుకుంటే. అవునండి, చాలా అదే పెద్ద న్యూస్. సో అందుకే ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మన ఇండియన్ ఎకానమీలో కూడా మనం ఇండియన్ ఇంపోర్ట్స్లో చూసుకున్న, బాస్కెట్స్లో చూసుకున్న ఆయిల్ అనేది, చమురు అనేది చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఒక్కటి ఏంటంటే జరుగుతుంది ఏంటంటే మన ప్రభుత్వం అనేది ఆల్రెడీ డైవర్సిఫై చేస్తుంది. ఇంతకుముందు మనకు ఇరాన్ వాజ్ అ మేజర్ సప్లయర్ మనకి ముడి చమురు, బట్ నియర్లీ ఇప్పుడు 40 డిఫరెంట్ దేశాల నుంచి మనము చమురు అనేది దిగుమతి చేసుకుంటున్నాము. అందులో ఇంతకుముందు ఏదైతే మేజర్ ఉన్నాయో దాన్ని మార్చేసి ఇప్పుడు రష్యా నుంచి కానీ, వెనిజులా నుంచి కూడా రీసెంట్గా మనము ఒప్పందం చేసుకున్నాం, అక్కడ నుంచి కూడా దిగుమతి చేసుకోవడానికి. సో మన సప్లై అయితే డైవర్సిఫై అయింది, బట్ మార్కెట్స్ మాత్రం కొన్ని రోజులు మాత్రం నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటిల్ ఒక క్లారిటీ వచ్చేంతవరకు మార్కెట్లో ఈ యుద్ధ వాతావరణం ఎటువైపు వెళ్తోంది, ఎన్ని రోజులు ఉంటుందనేది క్లారిటీ వచ్చేంతవరకు మాత్రం కొంచెం కష్టమే. ఎందుకంటే కన్సిడరింగ్ ఏదైతే ఈ హోర్ముజ్ సంధి ఉందో మన ఇరాన్ మళ్ళీ UAEకి మధ్యలో, అక్కడ ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ అంటే ఇరాన్ మొదలుపెట్టింది. కమర్షియల్ ఏవైతే కార్గో లైనర్స్ ఉన్నాయో వాటి సిగ్నల్స్ని అన్నింటినీ కూడా బ్లాక్ చేస్తోంది. దానివల్ల ఏంటంటే అవి ట్రాన్స్పోర్ట్ ఎస్పెషల్ మల్టిపుల్ కంట్రీస్, ఎస్పెషల్ బహ్రెయిన్ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా నుంచి కానీ, ఇరాన్ నుంచి కానీ, UAE నుంచి కూడా ఈ ఎక్స్పోర్ట్స్ అనేది ఆయిల్ మళ్ళీ న్యాచురల్ గ్యాస్ ఎక్స్పోర్ట్ అవ్వాలంటే అక్కడి నుంచే పోవాలి. అక్కడ ఏదైనా బ్లాకేడ్ చేస్తే మాత్రం వార్ పెద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమెరికా కానీ, నాటో దేశాలన్నీ కూడా వార్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు మాత్రం కొన్ని రోజులు ఈ భయం అనేది ఈ మార్కెట్లకు మాత్రం ఇది ఒక 1 వీకే కాదు, ఒక నెలలు కానీ 2 నెలలు 3 నెలలు కూడా ఎఫెక్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది మేజర్ ఇంపాక్ట్ ఇవాళ ఉండబోయే మన మార్కెట్స్ మీద ఉండే విషయం. అదర్వైజ్ పెద్దగా ఈ వారంలో మన దేశీయ వార్తలు కానీ ఇంపాక్ట్స్ ఏమీ లేవు. RBI నుంచి కానీ అంత పెద్దగా ఎటువంటి లేదు. కాకపోతే ఒక మంచి పని జరిగింది ఏంటంటే, మేజర్ థింగ్ లాస్ట్ వీక్ RBI మన ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్కి కొంచెం వెసులుబాటు ఇచ్చిందనమాట. దానివల్ల ఒక 10 లక్షల కోట్ల డబ్బులు అనేవి బ్యాంక్స్ దగ్గర ఫ్రీ అవుతాయి. దానివల్ల
అది ఒక మేజర్ న్యూస్ యాక్చువల్లీ. ఆ 10 లక్షల కోట్ల వల్ల మన ఎకానమీ అనేది మాత్రం ఈ నెక్స్ట్ 1 ఇయర్ చాలా బాగా ఉండబోతుంది. ఎందుకంటే బ్యాంక్స్ ఆ 10 లక్షల కోట్లు అప్పివ్వగలుగుతాయి. అప్పిస్తే మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో నడుస్తూ ఉన్నాయో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రత్యేకించి ఈ వారం ఏమైనా వార్తలు ఉన్నాయంటారా తెలుసుకోవాల్సినవి? సో ఇవాళ చూసుకుంటే మనకి మేజర్గా మనము ఇండెక్స్ ఆల్రెడీ మనము ఒకటి ఇండికేషన్ ఏంటంటే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో ఆల్రెడీ 150 పాయింట్లు డౌన్ ఉంది. సో నిఫ్టీ కూడా మోర్ ఆర్ లెస్ అదే రేంజ్లో ఒక 100 పాయింట్ల డౌన్ నుంచి స్టార్ట్ కావచ్చు. అండ్ నిఫ్టీ ఫ్యూచర్స్ కూడా ఏవైతే ఇండికేట్ చేస్తున్నాయంటే వీక్ క్లోజర్ అనమాట, అంటే నెగిటివ్గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మళ్ళీ ఫ్రైడే మనం నిఫ్టీ సెన్సెక్స్ గెయిన్ అయినా 1% గెయిన్ అయినా కానీ బట్ కొన్ని స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ చూసాం. హెచ్డిఎఫ్సి కానీ రిలయన్స్ కానీ ఎయిర్టెల్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ మంచి పర్ఫామ్ చేశాయి. సో మండే నేను చెప్పినట్టు అన్ని నెగిటివ్గా ఓపెన్ అయ్యాయి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా. యుఎస్ మార్కెట్స్ కూడా కొంచెం మిక్స్డ్. సో ఆయిల్ ప్రైస్ ఆల్రెడీ 2% పెరిగాయి. హైయెస్ట్ వాల్యూ మనం జనవరి తర్వాత ఇంత హై ఇప్పుడే వచ్చాయి. $79 ఆల్రెడీ బ్యారెల్కి టచ్ అయింది. సో ఏంటంటే ప్రతి $10 పెరిగితే ప్రైస్ నియర్లీ 1,00,000 కోట్లు మన ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది, జీడిపి మీద. సో అదే భయం అనమాట. సో ఎందుకంటే అది ప్రైమరీ సోర్స్ కాబట్టి ఆయిల్ అనేది అన్ని ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో దెన్ ఇవాళ ఇరాన్ ఏమైనా రిటాలియేట్ చేస్తుంది అనేది ఒకటి చూసుకోవాలి. అండ్ ఇంకొక ఏంటంటే మన ఈవెన్ F&O ఎక్స్పైరీ కూడా చూసుకుంటే చాలా, అంటే ఫ్యూచర్ ఆన్ ఆప్షన్ ఎక్స్పైరీ కూడా చాలా వొలటిలిటీ కనబడుతోంది. సో ఇంకొకటి మేజర్ ఈ వారం ఇంకొకటి జరగబోయేది ఏంటంటే 24-25 రేపు ఎల్లుండుల్లో అమెరికన్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. సో దాన్ని బట్టి మార్కెట్స్ కొంచెం తేడా ఉండొచ్చు. అండ్ నియర్లీ ఈ వారం 13 ఐపీఓలు 15,800 కోట్లు ఓపెన్ అవుతున్నాయి. అందులో ఒకటి నంబర్ 1 మేజర్ న్యూస్ ఏంటంటే హెచ్డిబి ఫైనాన్షియల్స్ 12,500 కోట్ల ఐపీఓతో 25 బుధవారం నాడు రాబోతుంది మార్కెట్లోకి. సో ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. సో అది రాబోతుందన్నమాట. సో దీంతో పాటు ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఇప్పటికి నిఫ్టీ లాస్ట్ వీక్ అయితే కొంచెం బుల్లిష్గా ఉండింది, బట్ ఈ ఓవర్ వీకెండ్ న్యూస్ వల్ల నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విక్స్ కూడా ఆల్రెడీ 13, అంటే ఈ వొలటిలిటీ ఇండెక్స్ పెరిగింది, బట్ ఇవాళ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్సర్టెనిటీ పెరగడం వల్ల. సో ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ అంటే న్యూస్ అన్నమాట. దాంతోపాటు కొన్ని స్టాక్స్ ఏంటంటే కొన్ని న్యూస్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి మన హెచ్ఏఎల్ ఇస్రో దగ్గర మంచి స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా ఒక 585 కోట్ల మిసైల్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ జామర్స్ది కూడా ఆర్డర్ వచ్చింది. మళ్ళీ మనం ఒక స్ట్రాంగ్ రిన్యూబుల్ ఎనర్జీ ఎనర్జీస్ కూడా చాలా బాగా ఈపీసీ ఆర్డర్ వచ్చింది, ఒక 247 కోట్లది. దాంతోపాటు ఎన్ఎల్సి ఇండియా కానీ మళ్ళీ ఎస్ బ్యాంక్ కూడా ఒక 200 కోట్ల వన్ సైడ్ ఏదైతే వాళ్ళ ఒక ఎన్పిఏ ఉండింది, ఆ ఎన్పిఏ నుంచి 201 కోట్లు వన్ టైం సెటిల్మెంట్ ఓటీఎస్ జరిగిందనమాట. సో అది కూడా ఒక మంచి న్యూస్. అట్లాగే ఒక డిఫెన్స్ స్టాక్ జెన్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక మెజారిటీ టీసా ఎయిర్ స్పేస్ అని ఉంది, దాంట్లో మెజారిటీ స్టేక్ తీసుకున్నారు. సో ఈ డిఫెన్స్ స్పేస్ ఆల్రెడీ ఈ ఇయర్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి లాస్ట్, ఎస్పెషల్లీ ఆపరేషన్ సింధూర్ తర్వాత. ఈ స్పేస్ ఇంకా గ్రో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆ స్పేస్లోనే ఇప్పుడు చాలా యాక్టివిటీ జరుగుతున్నాయి అలా అనమాట. ఓకే, అయితే మీ అంచనా ప్రకారం ఈ వారం ఎటువైపు వెళ్ళొచ్చు అంటారు? ఈ వైపు మార్కెట్స్ పక్కా మొదటి 2 రోజులు మాత్రం నెగిటివ్లో మొదలయ్యి కొంచెం హోప్ఫుల్లీ ఏమవుద్దంటే కొంచెం అమెరికన్ ఫెడ్ ఒకటి మళ్ళీ ఈ వాతావరణం కొంచెం యుద్ధ వాతావరణం ఏదైనా క్లారిటీ ఉంటే తప్ప సైడ్ వైస్ అంటాము. సో అటు ఇటు వొలటిలిటీ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా పెద్ద పొజిషన్స్ తీసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వొలటిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందుకోసమే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే మేజర్ రిస్క్ తీసుకోకుండా ఇట్లాంటి టైంలో ఏంటంటే మీ ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఏవి పనిచేయవు ఎటువంటి స్టాక్స్కి. ఎందుకంటే ఇప్పుడు అంతా సిస్టమిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎటువంటి లాజిక్ అనేది అప్లై చేయదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకుంటే కొంచెం మంచిదన్నమాట ఈ వారం మాత్రం. సో బై ఎండ్ ఆఫ్ ద వీక్ మనకి ఫ్రైడే వరకు మాత్రం కొంచెం క్లారిటీ రావచ్చు. మళ్ళీ ఈ 24,500 అనేది కొంచెం మేజర్ రెసిస్టెంట్ జోన్ లాగా కనబడుతుంది. మనం లాస్ట్ వీక్ వీవర్ హ్యాపీ 25,000 క్రాస్ చేసింది సెన్సెక్స్, సో నిఫ్టీ. మళ్ళీ 24,500
కన్నా డౌన్ అయితే మాత్రం మళ్ళీ 24,000 వరకు కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ఈజ్ ద మేజర్ థింగ్ మనకి. దాని ప్రైజింగ్ బట్టే ఇప్పుడు $80 దగ్గర ఇవాళ ట్రేడ్ అవుతుంది 79 దగ్గర. అది 90 క్రాస్ అయిందంటే మాత్రం కొంచెం మార్కెట్స్ ఫియర్, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం భయం జోన్లో ఉంది మార్కెట్. భయం నుంచి ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్కి వెళ్ళొచ్చు ఆయిల్ ప్రైజెస్ పెరిగితే. ఓకే, అయితే ఈఎస్ఎన్ వారు ఇన్వెస్టర్లు ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకు? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే మన కొన్ని స్టాక్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో, కొన్ని పాజిటివ్ న్యూస్లో ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని లాంగ్ టర్మ్ మంచి వెదర్ భారత్ ఎలక్ట్రానిక్సే కానీ వారీ రిన్యూబుల్స్ ఈవెన్ చాలా పెరిగినా కూడా ఇంకా స్కోప్ ఉందన్నమాట. అట్లాగే ఎస్ బ్యాంక్ కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ కొంచెం మంచి న్యూస్ వచ్చింది. ఈ జెన్ టెక్నాలజీస్ కానీ ఆల్సో ఇంకోటి ఏంటంటే డాక్టర్ రెడ్డీస్ ఇంకొక లార్జ్ క్యాప్ కంపెనీ, మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. యుఎస్ఎఫ్డి అప్రూవల్ వచ్చింది వాళ్ళ 2 డ్రగ్స్కి. సో దట్స్ అ గుడ్ సైన్, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో అది కూడా ఒక అంటే మంచి స్టాకే. దీంతో పాటు మనం తీసుకుంటే ఏంటంటే లాస్ట్ వీక్ కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయి, యూనికెమ్ ఒకటి, కొన్ని నెగిటివ్లో కూడా, అంటే కొన్ని ఏంటంటే వాచ్ లిస్ట్లో అంటే అంత కాషియస్గా ఉన్నారు. ఉన్న వాటిల్లో ఏంటంటే ఎల్టీ ఫుడ్స్ ఒకటి. ఎందుకంటే ఎల్టీ ఫుడ్స్ వచ్చేసి బాస్మతి స్టాక్ అన్నమాట. వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ బాస్మతి మార్కెట్ సెగ్మెంట్కి ఏంటంటే ఇరాన్ ఈజ్ అ మేజర్ సోర్స్, ఇది ఎక్స్పోర్ట్కి ఏరియా అనమాట. ఈ యుద్ధ వాతావరణం వల్ల అక్కడ ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటాయి అనే భయం ఇండియన్ బాస్మతి సెగ్మెంట్లో ఉంది. దాంట్లో ఆ భయానికి మేజర్ ఇంపాక్ట్ అయ్యేది ఎల్టీ ఫుడ్స్. సో అందుకోసం కొంచెం కాషియస్గా ఉండాలి. ఈ స్టాక్ మాత్రం కొంచెం నెగిటివ్లో కానీ ప్రెషర్లో ఉంది. సో నెగిటివ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవాళ జరిగేవి ఇవన్నమాట అండి. సో కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రం ఇక్కడ మాత్రం యుద్ధం వాతావరణం ఉన్నప్పుడు మాత్రం చమురు స్టాక్స్ మాత్రం కొంచెం ఎస్పెషలీ మన కేసులో అవి మంచి పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎట్ ద సేమ్ టైం మన ఏంటంటే ఆయిల్ ప్రైస్ వచ్చేసి టోటల్లీ మార్కెట్ లింక్డ్ కాకుండా ప్రభుత్వం అనేది సేమ్ ప్రైజెస్ దగ్గర మార్కెట్ దగ్గర మెయింటైన్ చేస్తుంది. కాబట్టి అవి కొంచెం నెగిటివ్గా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వాటి ఈ నెగిటివ్ న్యూస్ వల్ల వాళ్ళ ప్రైజెస్ పెంచుకోలేకపోవడం వల్ల ఇండైరెక్ట్గా సబ్సిడీ అయ్యి కొంచెం ప్రెషర్ అయితే ఎక్కువ ఉంది ఈ ఓఎంసీ స్టాక్స్. అదర్వైజ్ ఏంటంటే అక్రాస్ ద వరల్డ్ తీసుకుంటే మీరు నిన్న ట్రేడ్ అయిన దుబాయ్ కానీ ఏవైతే గల్ఫ్ మార్కెట్స్లో నిన్న సండే కూడా ఓపెన్ ఉంటాయి, ఆ మార్కెట్స్ అన్నీ యాక్చువల్లీ పాజిటివ్గా ఎందుకున్నాయంటే వాళ్ళకి ఆయిల్ ప్రైస్ పెరగడం అనేది మంచిది. సో మనకి మాత్రం మన లాంటి మార్కెట్లోకి మాత్రం కొంచెం ఇది నెగిటివ్ న్యూస్. సో అందుకోసం ఆ స్టాక్స్ ఇవాళ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అండ్ మన ఈవెన్ ఆయిల్ ప్రొడక్షన్ కంపెనీస్, ఎక్స్ప్లోరేషన్ కంపెనీస్ కూడా ఈ సెక్టర్ స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ మనం ఇంకా కమోడిటీస్కి వస్తే, కమోడిటీస్కి వచ్చామంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ అబ్జర్వ్ చేసేది ఏంటంటే గోల్డ్ ఆల్రెడీ చాలా హయ్యర్ ప్రైస్లో ఉంది, పెరిగిపోయింది. సో ఇవాళ నిన్న ఓవర్ నైట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్స్లో యూఎస్ మార్కెట్స్ తీసుకున్న ఎక్కడైనా గోల్డ్ ప్రైస్ ఆల్రెడీ పెరిగింది ఈ యుద్ధ వాతావరణం వల్ల. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ వార్ సిచ్యువేషన్లో గోల్డ్ ఎప్పుడు కూడా సేఫ్ యాసెట్గా మార్కెట్స్ చూస్తాయి కాబట్టి సో అక్కడ గోల్డ్ ప్రైస్ ఈ వీక్ మాత్రం పక్కా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో అది మనం లాస్ట్ వీక్ ఆల్రెడీ రికార్డ్ హైస్లో ఉండే దాన్ని బీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 1,00,000 దాటే అవకాశం ఉంది ఈజీగా, టెంపరీగా మాత్రం. సో ఎవరైనా కొనాలి, ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఈ టైంలో. అండ్ ఈవెన్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే కమోడిటీస్లో చమురు వస్తుంది, అది ఈ వారం పెరిగే అవకాశమే ఉంది. సో ఎవరైనా ట్రేడ్ చేసుకున్న వాళ్ళు ఉంటే జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తున్నాయి. సో యుద్ధం కానీ ఏదన్నా సడన్గా ఏదన్నా బ్రేక్ త్రూ అయ్యి కొంచెం ఆగిపోతే మాత్రం ఎవరైతే ఎక్కువ రిస్క్ తీసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చమురు పెరిగిపోతుందని కమోడిటీస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంచెం. బట్ స్టిల్ కొంచెం కాషన్తో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ ఏంటంటే కొంచెం ఏకాకి అయిపోయింది అనమాట. రష్యా కూడా ఎటువంటి సహాయం చేయమని చెప్పేసింది. సో అలాంటి టైంలో ఎప్పుడైనా ఇరాన్ లొంగిపోవచ్చు, ఆర్ యుద్ధం ఆగొచ్చు, ఆర్ ఏదన్నా ఒక ఒప్పందం లాంటిది కుదిరే అవకాశం ఉంది. మళ్ళీ టేబుల్ మీదకి డిస్కస్ చేయడానికి ఇరాన్ రావచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో
మనం పెద్ద పొజిషన్స్ తీసుకోకుండా ఉండడం అనేది కమోడిటీస్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. మళ్ళీ దెన్ కరెన్సీలో చూసుకుంటే ఆల్రెడీ యూఎస్ డాలర్ కొంచెం స్ట్రెంగ్తెన్ అయింది. మనము ఇప్పుడు లాస్ట్ వీక్ కొంచెం పెరిగింది, ఈ వీక్ ఇంకొంచెం స్ట్రెంత్ అవ్వచ్చు, రూపీ ఇంకొంచెం వీక్ అవ్వచ్చు. సో మళ్ళీ 87 దగ్గరికి ఈ వారంలో టచ్ అవ్వచ్చు. ఇప్పుడు 86-61 దగ్గర నడుస్తూ ఉంది యూఎస్డి ఐఎన్ఆర్. అది 87 టచ్ అయ్యే అవకాశాలనే కొంచెం క్రాస్ కూడా అవ్వచ్చు. ఇన్ని రోజులు మనం ఏదైతే గెయిన్ అయిందో ఫ్యూ మంత్స్లో మళ్ళీ ఈ వార్ వల్ల కొంచెం ఇబ్బంది కావచ్చు. అగైనెస్ట్ ఓన్లీ ఇండియన్ రూపీయే కాదు, యూఎస్డి ఏంటంటే వేరే కరెన్సీస్ అగైనెస్ట్ కూడా మంచిగా స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో ఇది ఇది కమోడిటీస్ యొక్క అప్డేట్ అనమాట. సో వెండి ఇంకొక మనం మర్చిపోకూడదు ఏంటంటే లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తున్నాం ఏంటంటే వెండి చాలా బాగా పరుగులు పెడుతోంది. అదే సిచ్యువేషన్ ఈ వారం కూడా ఉండొచ్చు. ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి కమోడిటీస్లో అనుకుంటే మాత్రం వెండి ఈజ్ ఎ గుడ్ ఆప్షన్. కన్సిడరింగ్ ఏంటంటే ఇట్స్ యూజ్డ్ ఇన్ ఏమంటారు చాలా ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు. అదొక ముడి సరుకు. వెదర్ కొత్త ఎస్పెషల్లీ న్యూ ఏజ్ టెక్నాలజీస్లో, వెదర్ సెమీ కండక్టర్స్లోనే అనుకోండి, బ్యాటరీస్లో కానివ్వండి, చాలా ప్లేసుల్లో వెండి ఒక క్యాటలిస్ట్ లాగా వాడతారు. కాబట్టి దానికి ఓన్లీ ఇంకొక డిమాండ్ డ్రైవర్ ఏంటంటే వెండికి బంగారం ప్రైస్ పెరిగిపోయింది కాబట్టి చాలామంది ఆల్టర్నేట్గా ఎస్పెషల్లీ జ్యువెలరీ కోసం కూడా వెండి వాడుతూ ఉన్నారు. సో వెండికి ఏంటంటే 2 రకాలుగా డిమాండ్ ఉంది. సో దానివల్ల ప్రైజింగ్ ఇన్ని రోజులు వెండిని చూసేవాళ్ళు సిల్వర్ని కూడా. సో ఇప్పుడు సిల్వర్ని ఇన్వెస్ట్మెంట్ లాగా చూడొచ్చు. ఎవరికైతే ఫిజికల్గా ఇంట్రెస్ట్ లేదో వాళ్ళు సిల్వర్ ఈటీఎఫ్స్ ద్వారా కానీ సిల్వర్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో వీటి ద్వారా కూడా ఇన్వెస్ట్ చేసుకొని మల్టిపుల్ కంపెనీస్, మల్టిపుల్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో మీకు షార్ట్ టర్మ్ కానీ లాంగ్ టర్మ్ వ్యూ అనేది మీరు బేస్డ్ ఆన్ మన వ్యూ బట్టి కొంచెం ఎటువంటి సైజ్ అయినా సరే చేయొచ్చు ఈటీఎఫ్లో. సో దానివల్ల అంటే ఇప్పుడు మార్కెట్స్ మీకు అన్సర్టైన్ ఉన్నప్పుడు ఇట్లాంటి కమోడిటీస్ వైపు వచ్చి కూడా మీరు డబ్బుల్ని కొంచెం గ్రో చేసుకునే అవకాశాలు ఉన్నాయి, రిటర్న్స్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, చివరిగా ఇన్వెస్ట్ చేయడానికి కొన్ని బెటర్ స్టాక్స్ చెప్పండి, కొన్ని జాగ్రత్తలు, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఎస్పెషలీ ఇది జనరిక్గా చెప్తాను. మనం ఏంటంటే అందరూ ఇట్లాంటి వొలటైల్ టైమ్స్లో ఇది కొంచెం అన్నోన్ స్టాక్స్ కానీ పేర్లేని స్టాక్స్ కూడా ఏమంటారు పుష్ అవుతూ ఉంటాయి పైకి. సో ఇట్లాంటి జాగ్రత్తలు ఇప్పుడు ఎస్పెషల్ ఇన్వెస్టర్స్ చూడాల్సింది ఏంటంటే అన్యూజువల్ వాల్యూమ్స్ ఏదైతే స్టాక్లో ఉన్నాయో సడన్గా అంటిల్ అండ్ అన్లెస్ ఏదైనా మంచి వార్త కానీ, ఏదైనా మంచి ఆర్డర్ కానీ, ఆర్ ఎటువంటి మేజర్ న్యూస్ కానీ, మేజర్ అప్డేట్ కానీ, మేజర్ కాంట్రాక్ట్ కానీ ఒక కంపెనీకి రాకపోతే సడన్గా ఏదైనా స్టాక్లో చాలా వాల్యూమ్ వచ్చేసి సడన్గా ఉంటే మాత్రం, యాక్టివిటీ ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, తొందరగా ఎంటర్ కావద్దు. రీజన్ ఏంటంటే కుడ్ బి ఎ ట్రాప్ అనమాట. సో సంబడి ఎవరైనా ఆపరేటర్సే కానీ ఎవరైనా ప్లే చేస్తుండే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మీరు చూడండి వాల్యూమ్, కొన్ని లాంగ్ టర్మ్ వాల్యూమ్, యావరేజ్ వాల్యూమ్ ఎలా ఉందో చూడండి. సైమల్టేనియస్లీ ఏమైనా స్పెసిఫిక్ న్యూస్ ఉందా, ఎటువంటి ఏమైనా వార్తలు ఆ స్టాక్ సంబంధించింది, మంచి ఆర్డర్ వచ్చింది, ఆర్ కన్సిస్టెంట్గా రిజల్ట్స్ వచ్చాయి, కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఉంది, ఏదైనా ఆ ఇండస్ట్రీకి ఏదైనా మేజర్ న్యూస్ ఉంది, లేకపోతే మాత్రం కాషస్ ఉండాలి. ఎందుకంటే రీసెంట్గా చాలామంది కూడా నేను చూశాను ఇట్లాంటి అంటే గిల్టీ అంటే కొంచెం గ్రీడ్కి వెళ్ళిపోయి ఆశతో అట్లాంటి వాటిలో ఎంటర్ అయిపోయి ఇప్పుడు ఎగ్జిట్ చేయలేక బాధపడతా ఉన్నారనమాట. సో అందుకోసం ఇవాళ చెప్పేది ఏంటంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి టైంలో, ఎందుకంటే ఆపర్చునిటీస్ అన్సర్టెనిటీ ఉన్నప్పుడు 1-2 బయటికి రావచ్చు కొత్తవి ఆర్ పేరు లేనివి. అలాంటి దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇన్వెస్టర్స్. సో తొందరపడి ఎంటర్ అవ్వకపోతే మంచిదన్నమాట. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ. రైట్, ఒక చిన్న విజ్ఞప్తి, ఇన్వెస్టర్ల వాళ్ళు కానీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమం జస్ట్ ఆర్థిక అవగాహన కోసం మాత్రమే చేసింది. దీనికి బీఆర్కే యాజమాన్యానికి కానీ అనలిస్టులకు కానీ బాధ్యులు కాదు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ బీఆర్కే బిజినెస్ బస్ కార్యక్రమం. నమస్తే.